ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించుకున్నట్లయితే, నాగరికత ఎలా ప్రారంభమైందని మనం పరిశీలించినట్లయితే, ఒకసారి మన మన తరాల నుంచి మనం ఆలోచించుకుందాం. ఒక 5 తరాలు మనం వెనక్కి వెళ్దాం. అంటే అమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళమ్మ అలా ఒక 5, 6 తరాలు వెనక్కి వెళ్ళేటప్పటికి అసలు నాగరికత అనేది ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం పూర్వం సినిమాలు గమనించినట్లయితే మన తాత ముత్తాతల టైంలో కూడా మూకీ టాకీ సినిమాలు అనేవి అప్పటికి వచ్చి ఉండవు. ఆ తర్వాత ఒక 3 జనరేషన్స్ తర్వాత ఒక మూకీ టాకీ సినిమాలు, అంటే మూగ భాషలతో సైగలతో సినిమాలు, ఆ తర్వాత హావభావాలు వ్యక్తపరుస్తూ ఏదో చక్కటి అంటే చూడదగ్గ సినిమాలు అప్పట్లో వచ్చేవన్నమాట. మరి అలాంటి జనరేషన్ నుంచి మనం ఇప్పుడు నాగరికతలోకి ఇలాంటప్పుడు వచ్చినప్పుడు కూడా పైన నేను స్కిప్లో చూపిస్తున్నట్టుగా ఇప్పటికీ కూడా అనేక రకమైన తెగలు అడవుల్లో నివసిస్తున్నారు. వారి సంస్కృతులు బట్టి, వారి సాంప్రదాయాలను బట్టి జన సంచారానికి ఎంతో దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆధునికత అనేది తెలియకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ విధానాలను మనం గమనించినట్లయితే ఇప్పటికీ అప్పటికి అంటే అంటుంటారు కదా, లక్షల సంవత్సరాలు ఉన్నది మానవ చరిత్ర అని. అంటే ఇప్పుడు ఇలాగ ఆలోచిస్తే అసలు లక్షల చరిత్రలో అసలు మనిషి ఉన్నాడా, ఇది ఎంతవరకు వాస్తవం ఒకసారి మనం విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. అలాగే మరి ఇంత అనాగరికంగా వివిధ దీవుల్లో నాగరికత లేకుండా ఇప్పటికీ అంటే జంతువులు ఎలా అయితే జీవిస్తున్నాయో పాపం నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి జీవన విధానాన్ని కలిగి ఉంటున్నా మరి వారి గురించి ఆలోచిస్తే, ఆ తెగలన్నిటి గురించి ఆలోచిస్తే మరి వాళ్ళది ఏ మతం, ఏ కులం, వరుసలు, వాళ్ళు దేనిని ఆరాధిస్తారు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎలా ఏ దేవతల్ని పూజిస్తారు, అసలు ఏంటి అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా లోతుగా ఆలోచించదగ్గ విషయం అని నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా ఇవి చరిత్ర పుటల్లో ఒక నాగరికత అనేది ఉండినట్లయితే అది మనుషులందరి మీద సమానత్వంగా ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవం కదా. మరి అలాంటప్పుడు ఈ అనాగరికుల పైన కూడా ఆ ప్రభావం పడలేదంటే అసలు నాగరికత ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందనేది మనము ఆలోచించదగ్గ విషయం అన్నమాట. అయితే మరి మన ఒక 5-6 తరాలు వెనక్కి వెళ్ళేటప్పటికే మనకి ఏమీ తెలియదు అంటే మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ అసలు మన పూర్వీకులు ఎక్కడ, వాళ్ళ బేస్ ఏంటి అనేది మనము చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయము. మనం ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ భాష ఏంటి